గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 7:13 అయింది. అటు చూడండి గుబులుగా. ఇగో చాలా రోజులు అయిందనమాట నన్ను నీళ్ళు పోసి. నిజం చెప్పాలంటే అసలు ఇంకా పాపం వీటిని కొన్ని రోజులు పట్టించుకోలేదులేండి ఫ్రెండ్స్ నా ఇదితో. సో మొత్తానికైతే నీళ్ళు మార్చాను అనమాట ఇప్పుడు డబ్బాలోన. సో అందుకని అవి వచ్చాయి, వస్తాయి దెన్నుకు తాగిపోతాయి ఫ్రెండ్స్. ఏం అనుమానం లేదు అందులో. నేను చాలాసార్లు చూశాను అవి తాగడం. సో హ్యాపీ. ఎక్కడికి ఎండాకాలం అయితే ఒక డౌట్ ఉండే అనమాట, ఏమైనా అయిపోతున్నాయా లేకపోతే ఫస్ట్లో పెట్టినప్పుడు అయితే నాకు డౌట్ ఉండే నిజంగా గువ్వలు తాగుతున్నాయా లేకపోతే ఎండకి ఏమన్నా ఆవిరైపోతున్నాయా అనే ఇదిలో ఉంటాను అనమాట. సో అట్లాంటిది ఏం లేదు. సో తాగుతున్నాయి, అలవాటు పడినాయి. ఒక రకమైన కొంచెం సౌండ్ మారుస్తాయి అనమాట నీళ్ళు అయిపోయినప్పుడు అందనప్పుడు. కాకులు అయితే ఆల్మోస్ట్ లోపల వరకు మూతి పెట్టి తాగుతాయి, కానీ చిన్నవి గువ్వలు ఉంటాయి కదా, సో వీటికి అందవు కదా కొంచెం నీళ్ళు తగ్గినప్పుడే. అవి వెరైటీ సౌండ్ చేస్తాం అనమాట ఇంకా 4 రోజులు అంటే నీళ్ళు మార్చేంత వరకు. సో సో సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇంకా ఈరోజు అయితే మట్టుకు అసలు నేనైతే చాలా తొందరగా లేచానని చెప్పొచ్చు. భారతి కంటే ముందు నేనే లేసాను ఈరోజు. యాక్చువల్గా భారతి కంటే నేనే ముందు లేచి నేనే వేయి తాగి నీళ్ళు తీసుకొని వస్తాను అనమాట 3 కడుగులు. సో తర్వాత మామూలు వాడుకునే నీళ్ళు కొలాయి పడింది. సో ఇప్పుడు ఇంకా డ్రమ్ము నింపి ఒక 3 బకెట్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా నింపేస్తే అయ్యేపోతుంది అనమాట ఒక పని. ఏమంటే కొలాయి పడిన దానికి ఫస్ట్ ఆ డబ్బా క్లీన్ చేసి నింపుకొని వచ్చి అక్కడ పెడితే, సో ఇప్పుడు పోయి మనం కింద నీళ్ళు పడదాము. కొంచెంసేపు ఉంటే హెబ్రిల్ వేస్తుంది. సో హే బేబీ, గుడ్ మార్నింగ్. పైకి వస్తానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారబ్బా? బాగున్నారా? ప్రతి ఒక్కరికి అందరికీ హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా ఫస్ట్ అయితే పొద్దున పూట అయితే కొంచెం కంగారు పడద్దు, రిలాక్స్ ఉండు. ఏమైంది నిదానం ఉండు. ఏం లేదు, ఈరోజు పొద్దున్నే నేను లేచింది నీకంటే ముందు రా చెప్పు. అవులే, నేను కూడా ఎప్పుడు ఎప్పుడు లేచాను, నువ్వు కొంచెం లేచిన కొద్దిసేపుకే కదా. కొద్దిసేపు అయినా నేను ముందు లేచాను. అవులే, ఈ రోజు పడిపోద్ది లేచి నిన్న నాన్నలే ఫస్ట్ లేచిన నన్ను చాలా తొందరగా లేచినట్టే కదా. నీకు నాకు 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది అంతే. ఇంకా నేను బయట అంతా కసు కొట్టి వంటకు పెట్టుకుంటాను అనమాట. ఒక పూరి చేసేనే. మా పాప అయితే మాత్రం మా సరిగ్గా చిన్న పాప మా సరిగ్గా లేచేదే. ఇప్పుడు పండుకునేదనమాట. పండుబెట్టి మళ్ళీ నీళ్ళని పడదామని బయటకు వస్తుంది. సామాను ఉండే కడిగేటివి ఇంకా. చలో నేను తీసుకుంటాను అమ్మా. ఎండాకాలం ఇంకా ఆవిరైపోతాయి నీళ్ళు ఈ ఎండగలకి. సో భారతి అయితే మంచిగా పప్పు చేసింది ఫ్రెండ్స్, అండ్ ఇంకా అన్నం కూడా చేసింది. సో ఎస్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే అందరికీ నమస్తే. సో కరెక్ట్గా నా ఒక వారం కిందట అయితే మాత్రం ఇక్కడే నిలబడి, సో సిచ్యువేషన్ అసలు ఇక్కడే నిలబడి ఒక వీడియో చేసామన్నమాట. సో కరెక్ట్గా వారం ఏంటో నాకు తెలిసి ఈ రోజుకి. సో చాలా మంది అయితే హెల్ప్ చేశారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి అందరికి. సో మీ సహాయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. చాలా 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 థ్యాంక్స్. చాలా మంది అస్సలు మా పేర్లే ఎత్తొద్దని అంటారు అనమాట. జనార్దన్ సార్ కానీ, ఆయన మిలిటరీలో పని చేస్తాడనమాట. ఒక్కసారి హాయ్ సార్, మీరు ఈ వీడియో చూస్తుంటారు ఖచ్చితంగా. సో మీకు మీ మిస్సెస్కి హాయ్ సార్. సో థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది అసలు పేర్లు చెప్పొద్దండి అని పదే ఫోన్ చేసి మరి మా పేర్లు చెప్పొద్దు వినోద్ అని చాలామంది సిస్టర్స్ అయితే అంటారనమాట. సో బెంగళూరు సిస్టర్ కూడా అట్లే నా పేరు చెప్పొద్దు వినోద్, అసలు బయటికి చెప్పొద్దు. ఇప్పుడైతే మా సిచ్యువేషన్ పర్లేదు ఫ్రెండ్స్, నిదానం పడింది అనమాట. సో ఇంకొక 4 నెలల వరకు నాకు ఏ ఇబ్బంది లేదు. సో ఎవరి ఇంటికట్టుకు వచ్చి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా. సో ఎక్కడెక్కడ ఇది చేసేసాను అనమాట. ఈ 4 నెలలలోపు 3 నెలలలోపు నాకు టైం దొరికింది. ఇంకా మంచిగా భారతి ఛానల్, నా ఛానల్ మంచిగా చేసుకుంటాము. అండ్ మంచిగా మాకు వస్తాయి యూట్యూబ్ నుంచి కూడా. సో థ్యాంక్ యూ ప్రతి ఒక్క సిస్టర్కి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్క తమ్ముడికి, అన్నయ్యకి కూడా. సో కొంతమంది రూపాయి కూడా పంపించారు. చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ మీకు రుణపడి ఉంటాను జీవితంలో. ఒకవేళ నాన్న బాగుపడితే నేను కూడా ఎవరికో ఏదైనా చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. అండ్ నేను చేశాను కానీ ఇంతకు ముందు కూడా ఫ్రెండ్స్ రాంగ్ పర్సన్స్కి చేశాను. చేసింది హెల్పే కానీ రాంగ్ పర్సన్స్కి చేశాను. సో దానికి వాల్యూ ఉండదు అనమాట. సో అట్లా కాకుండా నిజంగా బాగుపడితే లైఫ్లో ఏదైనా, ఎవరైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నేను కూడా ఏదైనా నా ప్రయత్నం అయితే చేస్తాను.
ఇంతకుముందుతో పోలిస్తే మాత్రం చాలా మేలు ఫ్రెండ్స్. ఏవి ఇంకా ఒత్తిడి ఉండేటివి అయితే కొంచెం మేలు అబ్బా. ఒత్తిడి ఉన్న వాళ్ళకంతా ఒత్తిడి ఉండేదంతా సర్దుకున్నట్లే కొంచెం వరకు అయితే మాత్రానికి ఇంకా ఇప్పటి నుండి అయితే మాత్రానికి మరి వీడియోస్ చేస్తూ దాంట్లో ఇంకా మాకు ఇంకా ఒక 4 నెలలు టైం ఉంది ఫ్రెండ్స్. మంచి గ్యాప్ ఉంది, ఎవ్వరు అడుగురు. సో మంచిగా 4 నెలల్లో భారతి ఛానల్ నుంచి నా ఛానల్ నుంచి వచ్చేలాగా చేసుకుంటాం మంచిగా వీడియోస్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా సిస్టర్, బెంగళూరు సిస్టర్, సో మీకు చాలా థ్యాంక్స్. మీరు అసలు పేరు ఎత్తద్దు అన్నారు. అండ్ చాలా థ్యాంక్స్ సిస్టర్. అక్క వాళ్ళ కూతురు అనమాట వైష్ణవి, ఎగ్జామ్స్ రాస్తుంది. ఆల్ ది బెస్ట్ మా వైష్ణవి, బాగా రాయి, మంచి మార్కులతో ఫాస్ట్ గా అయితే మాత్రం చాలా సంతోషపడుతుంది. నువ్వు మంచి మార్కులతో ఫాస్ట్ గా అమ్మ వైష్ణవి. మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఎగ్జామ్ రాసి అమ్మని సంతోషపెట్టమ్మా. సో చాలా మంచి అమ్మ దొరికింది నీకు, నాకు తెలిసినంత వరకు చాలా మంచి అమ్మ. మనైతే ఇబ్బంది పెట్టద్దండి. వైష్ణవి, నీ ఎగ్జామ్స్కి అయితే ఆల్ ది బెస్ట్ మా తరపు నుంచి. సో మంచిగా రాయి, అమ్మని హ్యాపీ ఫీల్ అయితే చెయ్యి. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. అమ్మ అయితే మాకు చాలా హెల్ప్ చేసింది. సో అమ్మకి మీకు రుణపడి ఉంటామమ్మా. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలామంది అయితే పేర్లు ఎత్తద్దని అన్నారు ఫ్రెండ్స్. సో అందుకే మాట్లాడట్లేదు. అండ్ మీరు ప్రతి ఒక్క రూపాయి పంపించిన వాళ్ళు కూడా నేను చూశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొంతమంది అయితే నన్ను తిట్టడానికే ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సంగం చెప్పు, నెంబర్లు మార్చి. సో నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ. తనకైతే కనుక నేను ఇంక ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను ఫ్రెండ్స్ జీవితంలోన. సో నేను బాగుంటాను, నా భార్య పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాను, హెబ్రిన్ కానీ. సో అందరినీ నేను బాగుంటాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎటువంటి ఏ దానికి పోకుండా. సో నేను ఏమంటానంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా అంటే ఫ్రెండ్స్ వద్దా అందరూ అట్లే ఉంటారా అని కాదు. మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఖచ్చితంగా ఉండరు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ముక్కు తెలియడానికి నాకు ఎంతో కొంత హెల్ప్ అందింది. సో అట్లని కాదు, కానీ ఎక్కువ శాతం వేరే ఉండరు అనమాట. సో మంచి వాళ్ళు చాలా అంటే సో మంచి ఫ్రెండ్స్ అనేది దొరకడం చాలా కష్టం. సో దొరికిన ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు అనుకునేదండి. సో డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నువ్వు బాగొట్టుకొని మాకు చెప్పేది ఏందిరా అనుకోవచ్చు. నేను పోగొట్టుకున్నాను కాబట్టే చెప్తున్నాను. అంతకుముందు బాగున్నప్పుడు నేను కూడా ఎవరికి చెప్పలేదు, నాకెవరు చెప్పలేదు. పోగొట్టుకున్నాను కాబట్టే చెప్తున్నాను. చాలా ఇబ్బందులు పెడుతుంది. అసలు అది ఇబ్బంది పెట్టడానికి వేరే ఆలోచనలు కూడా వస్తాయి. సో దయచేసి సహవాసం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎట్లా వాళ్ళతో తిరిగితే అట్లా తయారైతే అట్లాంటి ఆలోచనలు వస్తాయన్నట్టు. నిజంగా మంచి స్నేహితులు ఉంటే చాలా మంచిదే. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఎవరైతే ఇంకా. సో పూర్తిగా నష్టపోయినాక చాలా ఇది ఉంటుంది అనమాట. సో దయచేసి అర్థం చేసుకోగలరు. అండ్ మళ్ళీ ఒకసారి మాకు పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మేము ఇప్పటి నుంచి రోజు యూట్యూబ్ చేస్తాము. సో మమ్మల్ని ఒక 3-4 నెలల వరకు ఎవరు టచ్ చేసేటట్టు అయితే లేదు. ఎట్లా వచ్చినా అట్లే తీసుకొని అట్లే ఇచ్చి వచ్చామన్నమాట. సో మాకు ఏ ఇబ్బంది ఉండదు ఇంకా అప్పటి వరకు. సో మంచి వీడియోస్ చేసుకుంటాం, యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఎప్పట్లకి అంత బాగుంటుందని అయితే ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, నా బంగారు బిడ్డ నిద్ర లేచింది ఫ్రెండ్స్. నా బంగారు బిడ్డ మా అమ్మకు బాగా అయ్యేదప్ప జ్వరం కదా డాడీ, బాగా అయింది కదా నన్ను జ్వరం బాగా అయింది. అమ్మా మా పాపకి ఫస్ట్ కొంచెం ఆయన తల్లిని చూసి నవ్వుతే ఇంకా అబ్బో నన్ను చూసి నవ్వురని ఇంకా కొంచెం బాధపడి లోపలికి కురుకుతుంది అనమాట. అందుకోసమని నవ్వకూడదు. కాదైరా హాయ్ ఆడేది నీకే చూపివా, హాయ్ చెప్పాడు కానీ ఆయన వీడియో తీసాడు. ఇంకా పాపకి 2 పిల్లలకి అయితే మాత్రానికి ఆసుపత్రి పోయేసాం అనమాట. మందులు ఇచ్చారే, ఇంకా ఆడ మామూలు ఇట్లా చిన్న గుళ్ళలు వేయండి కదా, అక్కడ అంతా మంది అంటే ఇచ్చేసి నీళ్ళు పోయమని చెప్పి తర్వాత టానిక్లు అనమాట. నవ్వు ఎక్కువ ఇప్పుడు మేలు బాగున్నారు, బాగున్నారని చెప్తున్నాను. ఆసుపత్రి చూపించుకొని వచ్చి బాగున్నదని చెప్తున్నాను. మొత్తానికి అయితే కనుక ఇప్పుడు పిల్లలకి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, ఫస్ట్ పిల్లలకి ఎట్లుంది, ఆసుపత్రి వేస్తారా లేదా అని. సో అమ్మాయికి అంత బాగున్నది, ఇప్పుడు చిన్న పాపకు బాగున్నది, పెద్ద పాపకు సూపర్. పిల్లలకి అయితే బాగున్నది అబ్బా. ఏడుస్తుంటే రాత్రి
నా గురించి మా ఆయన ఏమో చెప్తాడని నిన్నే చూసి చెప్పి ఇప్పుడు మరి నన్ను చూస్తాను చెడు కొంచెం మిస్ చిన్న పాపేనా తొట్టిలా ఉండింది అప్పుడు ఫ్యాన్ ఊడి పడింది ఫ్రెండ్స్ పైనుంచి ఇంకా వైర్లు కానీ అట్లే ఉండవు చూడండి ఇటు తొట్టిలా పాప ఉన్నది చిన్న పాపే ఇప్పుడు చిన్న పాపే ఇంకా ఫ్యాన్ గా ఇవాళ మంచి తోలుకొచ్చి రెక్కలు ఉప్పిస్తానమాట ఇంకా ఇవి రెక్కలు ఇది ఇది కానీ మీద పడింటే ఇంకేమన్నా ఉన్నాయా ఎట్లా తప్పించాను అట్లా తప్పించాడు మాకు అంత ఈ నెల దేవుడు అంత ఎట్లా ఎంత 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 అసలు అన్ని రకాలుగా కొంచెం మేలే జరిగినట్టు ఫ్రెండ్స్ మాకైతే ఈ నెల పడింటే ఏముండే అంటే ఇది కరెక్ట్ టైంకి వినోద్ లేడు నాకేమో భయం భయం అవుతున్నది ఇంకా ఎట్లా వెళ్ళి ఏం కథ అనుకేసానని ఫస్ట్ అయితే ఆడ ఏడిది ఫ్యాన్ స్విచ్ బంద్ చేస్తున్నాను స్విచ్ బంద్ చేసినప్పుడు కరెంట్ వస్తే కూడా ఇబ్బంది కదా అనుకేసాను మరి వినోద్ ఫోన్ చేసి చెప్తే వినోద్ ఇట్లా అయ్యేది రా చక్కని రాని తరకలు వినోద్ కూడా చక్కని వచ్చా వినోద్ వచ్చే తరకలు నేను మెయిన్ ఆఫ్ చేసి పెట్టింటి కరెంట్ ఏం రానట్లా బయట మెయిన్ ఆఫ్ చేసిన దానికి సంతోషమాయ చెప్పితే ఏమో కొంచెం తప్పేది కదిలే అని వినోద్ అది పూర్తి కింద పడలేదు అనమాట ఒక్క 2 వైర్లు ఉన్నాయి కదా ఆ ఒక్క వైర్కి గడ్డ ఆలబడేది అనమాట ఇట్లా మొత్తానికి ఇంకా సో నేను వచ్చి ఇంక దాన్ని తీసి కొంచెం తట్టుకునే వైరు కింద పొరపాటున ఎవరన్నా ఉంటే నాకొద్ది ఎంత ఇబ్బంది పడుతుంది దేవుడి కాపాడారు కదా తొట్టిలా ఉండే సరిపే కొడక ఏమి నవ్వేదే మనుషులు ఎత్తుకుంటే బాగా నవ్వుతుంది మనుషులు కింద పండు పెట్టిపోతారు అనుకో నా దగ్గర ఊరు లేరని క్యార్ అని ఇల్లు వల్ల అద్దరి తట్లు ఏడుస్తుంది అయ్యో చిన్న బాబా మా బాబాకి ఇంకా పేరే పెట్టలేము. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. మరొకసారి మాకు హెల్ప్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు. సో మాకు ఖచ్చితంగా హెల్ప్ అయింది. సో సో థ్యాంక్ యూ. అండ్ మేము సో ఇంకా రోజు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. భారతి ఛానల్లో వస్తాయి, భారతి ఛానల్లో రేపు నుంచి వస్తాయి. నా ఛానల్లో ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చి ఉంటుంది. రేపటి నుంచి భారతి ఛానల్, ఎందుకంటే కొన్ని రావాలన్నమాట భారతి ఛానల్లోకి ఈరోజు పోతున్నాను ఎమ్మెల్యేకి. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఎవరైతే హెల్ప్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇంకా పేర్లు ఎవరైతే చెప్పొద్దన్నారో వాళ్ళందరికీ ఇంకా 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 థ్యాంక్ యూ. అండ్ సిస్టర్ మీకు కూడా చాలా థ్యాంక్స్ సిస్టర్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాం. బాయ్ అండి.